సో టీఆర్ఎస్తో 22 ఏళ్ళ బంధం ఉంది అంటుండు కేటీఆర్ అంటా ఉన్నాడు. మరి ఎవరు మార్చమన్నాడు ఆయన పార్టీ పేరుని? ఎవరు మార్చమన్నాడు మిమ్మల్ని? ఎందుకు మార్చారు మరి? టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించిన పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, మరి ఎవరు మార్చమన్నాడు మిమ్మల్ని బీఆర్ఎస్గా? ఎప్పుడైతే మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిరో ఆ రోజు మీ పతనం మొదలైంది. తెలంగాణకు పేగుబంధం తెగిపోయింది. మీకు అర్థం కాదు. ఈరోజు ఆ తప్పేందో ఈరోజు కేటీఆర్కి అర్థమవుతా ఉంది. 100% మా తప్పులనే మేము ఓడిపోయినామని చెప్పి ఈరోజు కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఇక ఢిల్లీలో చిట్చాట్లో పీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. మా తప్పే, 100% మాదే తప్పు, మా తప్పులను ఓడిపోయామని చెప్పి చెప్తా ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీ, ఇప్పుడు ఇంకెవరో వచ్చి పేరుని తీసుకుంటే ఎలా ఊరుకుంటామంటూ చూస్తుండో. ఎవరో మీ చెల్లెనే కదా తీసుకుంది పార్టీ పేరు, మీ చెల్లెనే తెలంగాణ రక్షణ సేన అని చెప్పి పెట్టుకున్నది. సో ఇక్కడ విషయం ఏంటంటే 6 ఏళ్ళ వరకు ఫీజ్ చేసింది ఇది టీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇవ్వద్దని చెప్పి ఎలక్షన్ కమిషను. సో తర్వాత తెలంగాణ రక్షణ సేనగా పెట్టుకున్నది. తర్వాత అభ్యంతరాలు తెలిపారు వీళ్ళు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇక బీఆర్ఎస్ అన్న టీఆర్ఎస్ అన్న మాదే అని చెప్పి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఇక ఢిల్లీలో మీడియా చిట్చాట్లో కేటీఆర్ టీఆర్ఎస్ పేరుతో మాకు 22 ఏళ్ళ సుదీర్ఘ అనుబంధం ఉంది. అది తెలంగాణ తెచ్చిన పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీ, పాలించిన పార్టీ తెలంగాణని. ఇప్పుడు ఇంకెవరో వచ్చి ఆ పేరును తీసుకుంటామంటే తెలంగాణ సమాజంలో ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు? నువ్వు అందరూ ఒప్పుకుంటారు, నువ్వే ఒప్పుకోవు. కేటీఆర్ ఒప్పుకోడు, హరీష్ రావు ఒప్పుకోడు, కేసీఆర్ అయితే ఒప్పుకుంటే కొడుతుండు. కేసీఆర్ సపరేట్ లేదు, మొత్తం కేటీఆర్దే ఉంది అంతగా. టీఆర్ఎస్ అనేది మా క్రెడిబిలిటీ, 6 ఏళ్ల పాటు ఫ్రీ చేయబడిన పేరు. ఉద్దేశపూర్వకంగా మాకు నష్టం చేసే ప్రయత్నం చేస్తే మేము ఎలా ఊరుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు. ఇక మొత్తం మీద కవిత మీద కేటీఆర్ ఇప్పుడు స్పందించండి. ఇక పరోక్షంగా, అంటే ఆ పేరు ఎత్తకుండా పరోక్షంగా అయినా స్పందించండి. ఇక సో ఎట్లా మీరు మా పార్టీ పేరు తీసుకుంటారంటే మేము ఎట్లా ఊరుకుంటాం? మేము కంప్లైంట్ ఇస్తాం, అభ్యంతరాలు తెలుపుతాం. అది మా టీఆర్ఎస్ అంటే మా పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ అని చెప్పి ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. మరి మీకు ఆ సోయి లేదా? కేసీఆర్కైనా, కేటీఆర్కైనా, హరీష్ రావుకైనా మేము పార్టీ పేరు మార్చడం మీకు సోయి లేదా? మరి కొంచెమైనా జ్ఞానం లేదా? అంత ఆలోచన లేకుండా పోయిరా మీరు? ఆ తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, మరి ఆ పార్టీ పేరు ఎట్లా మార్చిరు మీరు? అంటే మీకు అంత అహంకారం ఎక్కింది, అంత కను నెతికెక్కినాయి కాబట్టి మీరు పార్టీ పేరు మార్చారు. అందుకే ప్రజలు మిమ్మల్ని ఏం చేసారు? తీసి బండకేసుకు వచ్చిరు. మీరు గిసోని కథలు పడతానే, గిసోని ముచ్చట చేస్తానే. సో ఖాళీ ఉంది, మేము పెట్టుకున్నామని చెప్పి పెట్టుకున్నది పార్టీ పేరు. సో ఇక్కడ అభ్యంతరాలు తెలిపారు. ఈసీ ఏం చెప్తా ఉంది, మేము ఆ టీఆర్ఎస్ పార్టీ పేరు మీకు ఇవ్వమని చెప్పి ఒక పక్క ఈసీ చెప్తా ఉన్నది. కానీ ఇక్కడ ఏంది? అది తెలంగాణ రాష్ట్ర సమితి, ఈ తెలంగాణ రక్షణ సేన పేర్లు వేరే కదా. ఇప్పుడు టీఆర్ఎస్ రావచ్చేమో కానీ పేర్లు వేరే. రేపు పార్టీ సింబల్ అయితే కార్ సింబల్ రాదు కదా, కవితకు వేరే సింబల్ వస్తుంది కదా. అందులో గందరగోళం ఏముంది? ఎవరి సింబల్ వాళ్ళకే ఉంటుంది. సో ఇక్కడ ఏంది? పార్టీ పరంగా గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంటుంది ఇక ప్రజల్లో. అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నా కానీ ఒకటే. ఇక్కడ ఏంది? ప్రజలకు, వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ ప్రజలకు కానీ. సో ఇక్కడ గందరగోళం ఏర్పడే పరిస్థితి అయితే ఉన్నది. సో ఎవరైనా పార్టీ పేరు పెట్టుకోవచ్చు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ఈ పేరు పెట్టుకోవద్దు, ఆ పేరు పెట్టుకోవద్దు అని చెప్పి ఈసీ చెప్పలేదు. కాకపోతే ఈసీ ఏమంటా ఉంది, ప్రజల్లో గందరగోళం సృష్టించే పేరు ఉండొద్దు, ఆల్రెడీ పెట్టుకున్న పేరు మళ్ళీ పెట్టుకోవద్దు, అదేవిధంగా ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే పేరు పెట్టుకోవద్దు అని చెప్పి ఈసీ చెప్తా ఉంది. ఈసీ అయితే నోటీసులు పంపింది కవితకు. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం పోయి కంప్లైంట్ ఇచ్చారు. సో ఈసీ నోటీసు పంపింది, ఆ పేరు మీకు ఇవ్వము, మరి ప్రత్యామ్నాయ పేరు మార్చుకోండి, ఇంకో పేరు మార్చుకోండి అని చెప్తా ఉన్నారు. సో ఏదున్నా కవిత కూడా వాస్తవం నా అంచనా ప్రకారం, నా ఆలోచన ప్రకారం కవిత చేసింది కూడా తప్పే. ఎందుకంటే ఆ టీఆర్ఎస్ అనే పేరు కాపీ వచ్చింది, కాపీ కొట్టడం కూడా తప్పే. నీకు ఒక పేరు దొరకలేదా? నీకు పేరు దొరకలేదా? ఒక పార్టీ పేరు దొరకలేదా నీకు? పార్టీ పేరు కాపీ కొట్టడం ఏంది?